దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యము కీర్తన 62:11 మనం చూస్తున్నాం. కీర్తన 62:11 బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను అని చెప్పి రాయబడి ఉంది. ఈ మాటలు మనం చూస్తున్నాము. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. కొంచెం వింతైన టెక్స్ట్ ఇక్కడ రాయబడి ఉంది. బలము తనదని ఒకమారు దేవుడు సెలవు. దేవుడు ఏమంటున్నాడంట? బలము నాది అని అంటున్నాడు దేవుడు. అంటే బలము నాది. కరెక్టే. దేవుని బలముతో మన బలము ఏం మనం కంపేర్ చేయలేనండి. భూమి, ఆకాశంను, సూర్యుని, చంద్రుణ్ణి, సమస్తమును, అంతరిక్షంలోను, భూమిలోను, భూమి కిందను అన్నిటినీ సృజించిన దేవుడు ఆయన. ఇక్కడ రాయబడి ఉంది, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. అంటే ఇది ఎటువంటి అంశం, ఎటువంటి దాని నుండి తీశారో నాకు తెలియదు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. అంటే ఒకమారు సెలవిస్తే ఇంకా నెక్స్ట్ రాయబడి ఉంది, 2 మార్లు ఆ మాట నాకు వినబడాను. అంటే ఒకమారు సెలవిస్తే అది 2 మార్లు వినబడ్డదంట. సరే, పర్వాలేదు. మనం ఫస్ట్ ఇదే చూద్దాం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాను. దేవుని బలం ఎటువంటిదండి? భూమి ఆకాశంను సృజించిన దేవుడు, సూర్య చంద్రుణ్ణి సృజించిన తన మాటతో తండ్రి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సూర్యుడు, ఇప్పుడు ఈ సూర్యుడు అనేది ఒక నక్షత్రం అండి. జస్ట్ ఎ స్మాల్ స్టార్ అని నేను చెప్పను. అంటే ఇప్పుడు మీరు ఆకాశంలో పోయి రాత్రి చూస్తే చాలా నక్షత్రాలు చూస్తున్నారు కదా. కనబడుతున్న నక్షత్రం చిన్నగా కనబడుతుంది. ఈ చిన్నగా కనబడుతున్నది ఎన్నో వేల కిలోమీటర్ దూరంలో ఉందండి. మన భూమికి దగ్గర కాదు. మన భూమికి దగ్గర ఉంచబడిన ఒకే ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు ఏమిటండి? నక్షత్రం. అంటే భూమికి ఒక సైడ్ వచ్చినప్పుడు చీకటి అయిపోతుంది, భూమి చుట్టూ వస్తున్నప్పుడు. అంటే మళ్ళీ భూమి తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు ఇటు సైడ్ వస్తున్నప్పుడు సూర్యుని పక్కన వచ్చినప్పుడు వెలుతురు ఉంది, ఇటు సైడ్ తిరిగి వచ్చినప్పుడు చంద్రుడు ఉంది. ఆ రీతిగా అంటే ఈ బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చింది. దేవుడు ఆ బలము, ఆయనకున్న బలము మనం చూస్తే అక్కడ రాయబడి తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాను. దేవుడు బలము తనదని అంటే అన్నిటినీ సృజించిన దేవుడు తన బలముతో ఆయన సృజించాడు. ఎటువంటి బలము? ఒక్క నక్షత్రం కాదు, భూమి అంతా ఎన్నో వేల కొలది నక్షత్రాలు ఉన్నాయి. అది ఒక్కటికి క్లాష్ అయితే నిప్పంటుకుంటుంది. కానీ ఎంత అద్భుతంగా దేవుడు ఆకాశంను, గ్యాలక్సీస్ అంటాం మనం, ఆ గ్యాలక్సీస్ని ఎంత అద్భుతంగా దేవుడు సృజించాడు. మానవుడు కూడా ఈరోజు ఈ భూమి మీద ఎన్నో లక్షల మంది ఉన్నారండి. ఎన్నో లక్షల మంది ఉన్నారు. కానీ ఒక్కొక్కరిని కూడా దేవుడు ఎంత అద్భుతంగా తన బలము చేత, తన ఒక ధారాళంగా ఒక్కొక్కరిని పోషిస్తూ, ఒక్కొక్కరిని ఆదుకుంటూ, ఒక్కొక్కరితో మాట్లాడుతూ, ఒక్కొక్కరిని బలపరుస్తూ, ఆ దేవుడు తన బలమును బట్టి, తన యొక్క దయాళత్వమును బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, ఇవన్నిటిని బట్టి మనల్ని ఇంతవరకు ఆయన నడిపించి ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను నడిపించిన దేవుడు, మిమ్మల్ని నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? తప్పకుండా నడిపిస్తాడు. అంటే ఒకవేళ కొన్నిసార్లు కొందరు ఏడుస్తారండి నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇటువంటి సమస్య ఉంది, అటువంటి సమస్య ఉంది, నాకు మీరు అలా చేయాలి, ఇలా చేయాలి. కొందరు ఇన్స్టాగ్రామ్లో రాస్తారు, కొందరు ఫేస్బుక్లో నేను ఎక్కువ ఫేస్బుక్ చూడట్లేదండి, కానీ మీరు రాయవచ్చు. ఎప్పుడైనా నేను చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు రాయవచ్చు. నేను తప్పకుండా నా అకౌంట్ అంతా నేనే చూస్తాను. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తాను, ఎప్పుడు చూడను. కానీ తప్పకుండా చూసి మీకు జవాబిస్తాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, వీలైతే, మీ ఇష్టమైతే. సో ఆ రీతిగా మీరు నమ్మండి. దేవుడు బలము తనదని ఆయన చెప్తున్నాడు. ఆయన బలమును బట్టి ఆయన ఏం చేస్తాడంటే తప్పకుండా మిమ్మల్ని కూడా బలపరుస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు,
మీకు కావలసిన ప్రతి మేళ్లతో ఆయన నింపుతాడు. మీకు మీ కుటుంబానికి కావలసిన ప్రతి ఆశీర్వాదముతో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను అని చెప్పి రాయబడి ఉంది. ప్రభువా, బలము నీదే ప్రభువా. ఆ బలముతో ప్రభువా మమ్మల్ని కూడా మీరు బలపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. మా బలహీన సమయంలో తండ్రి, మేము సోలిపోచున్న సమయంలో ప్రభువా నీ బలముతో మమ్మల్ని బలపరచుచున్నారు తండ్రి. ఇంత మట్టుకు మమ్మల్ని నడిపించిన యెహోవా ఇక ముందు కూడా నడిపించునని నమ్ముచున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండి దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.